వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, డయాబెటీస్ ఇంటికి 5 మంది ఉంటే ఇంట్లో ఒక్కరికైనా సరే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఉంటారు సార్. సో వాళ్ళు వచ్చేసి అంగస్తంభన సమస్య ఉంటే వాళ్ళల్లో టాబ్లెట్స్ వయాగ్రా అనేది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దానివల్ల మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక అధ్యయనంలో తేలిందని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను. వాళ్ళకి రీప్లేస్ ఏముందంటే వయాగ్రా, సెల్టనాఫిల్ కావచ్చు, టెడనాఫిల్ కావచ్చు, అవినాఫిల్ ఇవన్నీ వాడకుండా నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఏముంది అట్లాంటి వాళ్ళకి? ఇప్పుడు 40 ఇయర్స్ తర్వాత కామన్గా మనకు ఒక సింపుల్ కోమార్బిడ్ కండిషన్ ఏంటి అంటే డయాబెటీస్, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం. సో ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందులో అంగస్తంభన లోపాలు కూడా ఒకటి. సో 100 మందికి డయాబెటీస్ ఉంటే 60% మంది ఈ అంగస్తంభన లోపాలతో బాధపడుతున్నారు. సో ఈ అంగస్తంభన లోపాలకి రెగ్యులర్గా ఈ వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ వెళ్తే వాళ్ళకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో అందుకనే పాపం వీళ్ళు శృంగారానికి దూరంగా ఉండటం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేను దీంతో ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకునేది ఏంటి అంటే వీళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మెడికేషన్స్ ఎట్లాంటివి వయాగ్రా లాంటి మెడికేషన్స్ కాకుండా న్యాచురల్ వేగా అంగానికి రక్త సరఫరా పెంచే ఒక ట్రీట్మెంట్ ఉంది. దాన్నే షాక్ వేవ్ థెరపీ అని. ఓకే సార్, ఈ షాక్ వేవ్ గురించి చెప్పే బిఫోర్ అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఈ అంగస్తంభన సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటారు? సో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ డయాబెటీస్ అంటేనే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగటం. ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయో అంగానికి, ఏ అంగానికైనా, ఈవెన్ మనకు కిడ్నీస్కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది, హార్ట్కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది, అది తగ్గడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోవటం కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా వల్ల, ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం జరుగుతాయి. అందుకని బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ అంగానికి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది అనమాట. అందుకని అంగస్తంభన సమస్యలు అనేది వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ షాక్ వేవ్ ద్వారా దీన్ని మళ్ళీ అంటే అక్కడ ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పెంచే విధంగా ఉంటుందండి? అవునండి. ఇప్పుడు మనం చెప్పాను కదా, ఈ షాక్ వేవ్తో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొత్త రక్త సరఫరాని ఇంప్రవైజ్ చేస్తుంది. నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా రిపేరింగ్ టెక్నిక్ అనమాట ఇది. సో ఉన్న రక్తనాళాల్లో బ్లాక్స్ పోవడం అంటే చాలా మైక్రో వాస్కులేచర్ ఉంటుందండి. చాలా మన కంటికి కనిపించినంత సన్న రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లో బ్లాక్ని తొలగించడమే కాకుండా కొత్త రక్తనాళాలను ఏర్పరుస్తుంది. దాని ద్వారా అంగస్తంభన లోపాలని కరెక్ట్ చేయొచ్చు. ఇది అంటే ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఈ ఏజ్ వాళ్ళే తీసుకోవాలి? ఎందుకంటే డయాబెటీస్కి ఏజ్ లిమిట్ లేకుండా వస్తూ ఉంది, చిన్న పిల్లల దగ్గర నుంచి వస్తూ ఉంది. సో ఇది ఒకవేళ యుక్త వయసులో ఉన్న వారికి వచ్చింది అనుకోండి, వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే ఏజ్ 60+ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఏజ్ ఇష్యూస్ లేవండి. అంగస్తంభన సమస్యలు కూడా ఈ ఏజ్లోనే వస్తాయి, ఆ ఏజ్లో రావని లేదు. వాళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ నుంచి మొదలవుతుంది అంగస్తంభన సమస్యలు. సో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఏజ్ లిమిట్ లేకుండా మనం తీసుకోవచ్చు. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే అంగానికి ఒక ప్రోబ్ ద్వారా, ఇది ప్రోబ్ అంటాము, షాక్ వేవ్ థెరపీ ఇచ్చే ప్రోబు. ఇది ఎక్స్ట్రా కార్పోరియల్గా మనం షాఫ్ట్కి, అంగం పైన షాఫ్ట్కి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యి అంగంలో రిపేర్ అనేది జరుగుతుంది. దాంతో రక్తనాళాలు ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఇది ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? సో ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇది యూజువల్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఈ అంగస్తంభన సమస్యలు కానీ, అంగస్తంభన సమస్యలు కానివ్వండి, ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానివ్వండి వస్తారు. వాళ్ళు ఆ సమస్యను బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి 8 to 12 సిట్టింగ్స్ వరకు నేను పెడతాను. వాళ్ళకి రికవర్ అయ్యేస్తుంది. సరే, ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో మామూలుగా న్యూరో డిజార్డర్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో మరి ఇది ఇక్కడ మీరు అంగం పైన దీన్ని పెట్టి ప్రోబ్ పెట్టినప్పుడు ఆ వైబ్రేషన్ ద్వారా ఏమైనా నర్వ్స్ డ్యామేజ్ అయ్యే విధంగా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనం డయాబెటీస్లో ఏంటంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. అంటే కాళ్ళు చచ్చుబడటము అండ్ తిమ్మిరిలాగా ఉండటము, వేళ్ల వరకు బలహీనత ఉండటము, వీక్నెస్ ఉండటము, నమ్గా ఉండటము ఉంటాయి. సో ఆ సమస్య వేరే. బేసికలీ అంగస్తంభన లోపాలు, నరాల బలహీనత వేరే. ఇది ఏంటంటే బ్లడ్ సప్లై వల్ల జరిగిన ఇష్యూ. అయినా ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే అంగంలోని రక్తనాళాలను ఇంప్రవైజ్ చేస్తుంది.
యాక్చువల్లీ నర్వ్స్ ని దెబ్బతినటం కానీ అట్లాంటివి ఏం చేయదు. ఓకే, అంతవరకు వెళ్ళేది ఇబ్బంది కాదు ఏం ఇది. లేదు. ఓకే ఓకే. ఇది ఎన్ని రోజులు మామూలుగా ట్రీట్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఏమైనా మెడిటేషన్ లాంటివి మీరు ఇస్తారు కదా, మెడికేషన్ ఇచ్చినప్పుడు ఆ. మళ్ళీ షుగర్ లెవెల్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే విధంగా ఉంటుందా? అవును, మనం ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వాళ్ళు ఏవైతే మెడికేషన్స్ వాడుతున్నారో అవన్నీ రివ్యూ చేసుకునేసి ఏమైనా చేంజెస్ కావాలా, వేరే టీం ఉంటారు ఫిజిషియన్ టీము, వాళ్ళని కన్సల్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా లేకుండా మనకు డ్యూరింగ్ షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తాం. అంటే ఈ ఆఫ్రోడిసియాక్స్ అంటే సెక్షువల్ కోరికలు పెరిగేటట్టు కొన్ని సింపుల్ సబ్స్టెన్స్ ఉంటాయి, అవి మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసేసి ఒకసారి తీసుకుంటే మళ్ళీ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, లేదంటే ఏమన్నా ఒక సెషన్ తర్వాత మళ్ళీ ఒక 6 monthsకి తీసుకోవడం, 1 yearకి తీసుకోవడం అట్లా ఉంటుందా సార్? మనము ఇప్పుడు ఏజ్ వాళ్ళలో అనుకున్నాం కాబట్టి వాళ్ళకి వేరే కోమార్బిడ్ కండిషన్స్ వల్ల మళ్ళీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదే యంగ్ ఫెలోస్లో ఇది లైఫ్ లాంగ్కి ఉపయోగపడుతుంది. ఒకసారి తీసుకుంటే వాళ్ళకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కేసు ఏంటి అంటే డయాబెటీస్. కాబట్టి ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉన్నవాళ్ళు కంట్రోల్లో ఉంటే ఇది సింగిల్ సిట్టింగ్ సరిపోతుంది. అంటే సింగిల్ సెషన్స్ అంటే 8 to 12 సెషన్స్ ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. బట్ వీళ్ళకి 2 to 5 years వరకు మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ డయాబెటీస్ ఎప్పుడైతే కంట్రోల్ కాదో, వాళ్ళు వేసుకునే మెడికేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయో, ఆటోమేటిక్గా మళ్ళీ అలాంటి ఛాన్సెస్ రావచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకో థెరపీ తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి థ్యాంక్ యూ.